మా నిర్ణయం. సరే గేమ్స్ టాస్క్స్ వస్తుంటాయి. గేమ్స్ టాస్క్స్ వచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా చుడిదార్లో వేసుకొని గేమ్స్ టాస్క్స్ ఆడాలి. ఆడకపోతే అవ్వదు, అందులో ఆడి తీరాలి. సో దానికి తగినట్టుగా ప్రిపేర్ అవుతూ మేము ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నాం. అది అక్కడ చూపించాం. రెండు వెళ్ళంగానే మాదిరి బ్లాస్టింగ్ ఏంటంటే నాన్న 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 ఏంటి నాన్న 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 కోసం కూతురు నాన్న కోసం. ఆ రోజు నేను కూడా ఎపిసోడ్ చూశాను. ఎందుకు అంత రియాక్షన్ అవసరం ఇవ్వాలి? అదే కదా చెత్త. బయట 35 రోజులుగా తను చూసింది బిగ్ బాస్, చూసి అడుగు పెట్టింది. ఆ కోపం పీకల వరకు. అది గేమ్ కాదా? గేమ్లో భాగమే అది. నాన్న 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 ఏంటి నాన్న ఏంటి నాన్న నాన్న అంటే తన వెర్షన్ ఏంటంటే నాన్న కూతురు అంటున్నారు. నాగార్జున గారితో కూడా మాట అన్నది. రిలేషన్స్ ఏంటి సార్? నాన్న నాన్న అంటారు. తండ్రి కూతురు ఒకళ్ళ కోసం ఒకళ్ళు కప్పు వదులుకుంటారా? బయట అయితే విడిచిపెట్టుకుంటాం. తండ్రి కోసం కూతురు, కూతురు కోసం తండ్రి త్యాగం చేస్తారు. ఇక్కడ త్యాగం చేస్తారా? చేయరు కదా. చేయనప్పుడు ఎందుకు ఈ రిలేషన్స్? ఎందుకు ఒక్క నిమిషం ఎందుకు ఈ ఫాల్స్ రిలేషన్స్ అని ఖండించి మాట్లాడిన తర్వాత ఈరోజు మీరు మాధురి ఎంటర్ అయిన తర్వాత మీరు చూసుకోండి, రిలేషన్స్ అన్ని పటాపంచలు అయిపోయినాయి. ఇక్కడికి వస్తున్నా, పటాపంచలు అయిపోయినాయి. రిలేషన్ గురించి వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నా. భరణి ఎలిమినేషన్లో బెదిరించి ఎలిమినేట్ చేశారు. శ్రీనివాస్ బెదిరించి ఎలిమినేట్ చేయించారు. భరణి అలాగే మాధురి దగ్గర అవుతున్నారు. అందుకే ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పి శ్రీనివాస్ ఎలిమినేషన్ చేయించారు. నిజం కదా? ఇది జరుగుతున్న చర్చ. ఎవడో మూర్ఖుడు చదువులేని ఇవి వాళ్ళు ఆడుకునే మాటలు సార్. ఇవి మూర్ఖులు ఆడుకునే మాటలు. వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా పోర్ట్రేట్ చేసి మాట్లాడేవాడు వాడి బుద్ధే అంతా, వాడి బ్రెయినే అంతా. వాడి గురించి నేను మాట్లాడిన కానీ ఏం సార్, ఆయన చాలా బాగా ఆడారు సార్. భరణి గారు చాలా బాగా ఆడాడు. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే బంధాల్లో ఇరుక్కుపోయాడు. గేమ్ ఆడకుండా బంధాల్లో ఇరుక్కుపోవటం వల్ల ఆయనకు నష్టం జరిగింది. లేకపోతే ఆఖరి వరకు భరణి ఉండవలసిన వ్యక్తి. నేను టాప్ 5లో భరణి ఉంటారనుకున్నాను. చాలా మంది అలా అనుకున్నాం. కానీ ఆయన బంధాల్లో ఇరుక్కుపోవటం వల్లే ఆయన ఇమీడియట్గా బయటికి వచ్చేయాల్సిన పరిస్థితి ప్రజల ఓటింగ్ ద్వారా ఆయనకు వచ్చింది తప్ప భరణి గారు వెళ్ళిపోవటానికి. నేను భరణి గారి గేమ్ నాకు చాలా ఇష్టం. భరణి గారు చాలా డిప్లొమాటిక్గా ఒక సీనియర్గా పాపం చాలా కష్టపడి ప్లే చేశాడు. అక్కడక్కడ ఒకరిద్దరితో బంధాలు పెట్టుకుంటే అది కూడా గేమ్లో అవసరం అని అనుకున్నారేమో ఆయన. అవసరం అనుకుని అది బెడ్స్ కొట్టిందేమో నాకు అనిపించింది. ఈలోగా మాధురి వాళ్ళు బ్లాస్ట్ చేశారు కదా, ఈ బంధాలేంటి, ఈ రిలేషన్స్ ఏంటి అని. దాంతో అక్కడితో అది పోయింది. పోయిన తర్వాత ఆయన మీద కూడా ఒక మార్క్ పడిపోయింది. అసలు మాధురి ఇచ్చిన డైలాగ్ వల్లే భరణికి దెబ్బ తగిలింది. భరణి బంధాల్లో ఇరుక్కుపోయిన భరణికి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఓటింగ్ ఆయన కోల్పోయింది. అష్యూరెన్స్ ఇవ్వగలరా? మాధురి ఎటువంటి రిలేషన్లోకి వెళ్లకుండా, ఐఎమ్ కోటింగ్ అగైన్, మాధురి ఎటువంటి రిలేషన్లోకి వెళ్లకుండా మీ మాధురిగానే బయటకు వస్తుందని చెప్పి నమ్మకంగా చెప్పగలరా? చూడండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇక్కడ అడుగుతారులేండి. ఈ 90 రోజుల తర్వాత రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ పాత ఫ్యామిలీకి వెళ్ళిపోతారు. పాత దువ్వాడ శ్రీనివాస్ ని చూస్తాం. మాధురి దూరం అయిపోతుంది. నిజస్వరూపం బయటపడుతుంది. ఇది నేను చూస్తున్నా, ట్రోల్స్ చూస్తున్నా. నేను చూడటం లేదని ట్రోలర్స్ అనుకోవచ్చు. నేను ప్రతిదీ చూస్తున్నా. నేనేం చిన్నపిల్లోడిని కాదు, అమాయకుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బిఎల్. అందులో ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో. ఎవరేంటో నాకు తెలుసు, నా కుటుంబం ఏంటో, నేనేంటో, మాధురికి నాకు ఇప్పుడున్నటువంటి సంబంధాలు, రిలేషన్స్ ఏంటో, మేము ఎలా ఉంటున్నామో. ఎవడో రోడ్డు మీద పోయేవాడు చెబితే అర్థం చేసుకునే బ్రెయిన్ కాదు మాకు. అన్నీ ఉన్నాయి, అన్ని జాగ్రత్తలు, చాలా బ్రహ్మాండంగా మేము ఉన్నాం. ఎక్కడ ఎవరికి నష్టం లేని రీతిలో మేము ముందుకు వెళ్తున్న దానిలో రిలేషన్స్ గురించి మాట్లాడితే రిలేషన్స్ మీద ఖండించుకొని అడుగు పెట్టినటువంటి మాధురి, మాకు రిలేషన్స్ కాదు, మేము గేమ్ ఆడతాం. గేమ్ చేసే దానిలో అరే తమ్ముడు వంట వండే, ఇప్పుడు కిచెన్ మాధురి చూస్తున్నారు, అలాగే వంట పని కూడా మాధురి చూస్తున్నారు, స్టోర్ కూడా మాధురికి అప్పచెప్పేటప్పుడు ఆ కుర్రాడు అక్కడ ఉంటాడు, తమ్ముడు ఇది కొంచెం కడిగేసి పెట్టేరా, అమ్మా ఇది క్లియర్ చేసారా. ఒక్కోసారి చూస్తున్నారు మీరు, పిల్లలు అని పిలుస్తుంటాను. పిల్లలు అని పిలుస్తుంది. పిల్లలు అని ఎందుకు పిలుస్తుంది అంటే తను 35 సంవత్సరాలు, ఇప్పుడు 35-36 సంవత్సరాలు అవుతుంది తనకి. అక్కడ ఉండే వాళ్ళందరూ తనకన్నా చిన్నవాళ్ళు. పిల్లలు అని పిలిచి వాళ్ళతో కలిసి